చూద్దాం. కదా ఇప్పుడు అందరూ దొంగలు. హర్ష సాయి, బయసని యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్ మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. అసలు ఈ దుబాయ్కి యూట్యూబర్లకి సంబంధం ఏంటి? అసలు ఇంత 10,000 కోట్ల రూపాయల డబ్బు హవాలా రూపంలో ఎలా దుబాయ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి దుబాయ్కి ఎలా ఈ హవాలా ఎలా జరుగుతుంది అని మీకు పూర్తిగా చెప్తాను. వీడియో సినిమాని మించి ఉంటుంది. అసలు మర్చిపోండి, ఇంకా సినిమాలు కూడా దీని ముందు దగ్గర, ఎందుకంటే అంత పెద్ద స్కామ్ ఉంది. అందుకే కదా ఇప్పుడు మీరు చూసుకుంటే ఏసీబీ, సిబిఐ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈ ఈడీ రంగంలోకి దిగిందంటే అక్కడ మీకు మనీ లాండరింగ్ హవాలా జరిగింది కాబట్టి ఈడీ రంగంలోకి దిగింది. అది కూడా కోట్లలో రూపాయలు, 100 లక్ష 2 లక్షలు అయితే కాదు. ఇంకా చాలా మంది యూట్యూబర్లు అయితే దుబాయ్ పారిపోతున్నారు. అసలు అందరూ దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు అంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రూఫ్లతో సహా చూపిస్తారు. ఇక ఈ విధంగా అన్వేష్ వాళ్ళ ముగ్గురు గురించి కూడా మాట్లాడారు. ఇక ఒకవైపు బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు దూకుడుగా కేసులు నమోదు చేసుకుంటూ విచారణ కొనసాగిస్తూ ఉంటే, ఇక మరోవైపు ఈ కేసులో నిందితుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నువ్వంటే నువ్వు తప్పు చేశావన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా నా అన్వేషణ అన్వేష్ పై కూడా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పోస్ట్ చేయడం ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది. ఇక ఇటీవలే అన్వేష్ ఇమ్రాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో పెట్టిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ పరిణామంలో ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంపై కూడా ఆ వీడియోలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ కూడా అయ్యాయి. ఇక ఈ వీడియోపై ఇప్పటికే కౌంటర్ వీడియో కూడా రిలీజ్ చేశాడు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్. తాజాగా ఒక సెంటిమెంట్ వీడియోను ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా వీడియోను ట్యాగ్ చేస్తూ అన్వేష్ పైన కూడా కేసులు పెట్టాలని ఇక ఆ వీడియోలో కోరాడు. అయితే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అసలు ఏం కౌంటర్ ఇచ్చాడు, ఏం మాట్లాడాడు, ఎటువంటి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాడిని అవుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. కోరికలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని సోషల్ మీడియాలో లక్షల 100 ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మనం నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి పెన్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం, వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడానికి మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేసి చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లోకి తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు సార్. మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోరి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా ముందు పోవాలన్నట్టు సపోర్ట్ చేయండి సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరూ భర్తం పడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే 25 మందికి కూడా కేసు నమోదు చేసి వారిని కూడా త్వరలోనే విచారణకు రమ్మంటూ పిలుస్తామన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ పరిణామంలో ఇప్పటికే ఇటు హీరోయిన్లు అలానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమాయకులు ప్రాణాలు, అమాయకులు డబ్బులు కొల్లగొట్టుకున్నారో వారందరూ భర్తం పడుతున్నారు ప్రస్తుతం పోలీసులు. అయితే దీనికి మెయిన్ గా స్టాండ్ తీసుకుంది అన్వేషే కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్వేష్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇరువురు మధ్య కూడా ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలానే అన్వేష్ మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తుంది. నువ్వు తప్పు చేశావంటూ కూడా ఇరువురు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటు హర్ష సాయి, బయాసన్ని యాదవ్, ఇమ్రాన్ పై మరోసారి ఆరోపణలు చేశారు అన్వేష్. దుబాయ్ కావాలనే వారు ముగ్గురు కూడా పరారయ్యారు. కొత్త వీడియోలో ముగ్గురు డీటెయిల్స్ చెప్పుకొచ్చారు అన్వేష్. హవాలా డబ్బులు మార్చేందుకే దుబాయ్ లో ముగ్గురు మక్కం వేశారంటూ కూడా అన్వేష్ చెప్పుకొచ్చారు. అయితే దీనికి దీటుగా త్వరలోనే నా అన్వేష్ బండారం బయట పెడతానంటూ కూడా హర్ష సాయి, బయాసన్ని యాదవ్ మాట్లాడుతున్నారు. ఇక నా అన్వేష్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అన్వేష్ తన తల్లిపై అభ్యంతరకరమైన కమెంట్స్ చేశాడని కూడా ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. తను తప్పు చేసి ఉంటే తనపై చర్యలు తీసుకోవాలని కూడా కన్నీళ్లు పెడుతున్నారు. ఇక ఈ వీడియోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ట్యాగ్ చేశారు ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుతం ఇప్పటికే 25 మంది మీద కేసులు నమోదయ్యాయి. ఇటు పోలీసులు హీరోయిన్ అయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే ఎవరిని కూడా వదలట్లేదు. ప్రతి ఒక్కరి గురించి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరిపై కూడా ప్రస్తుతం పోలీసులు కొరడా జులిపిస్తున్నారని చెప్పుకోవాలి. ఇక దీనిలో ముఖ్య పాత్ర ఇటు టీఎస్ఆర్టీసీ ఎందార్ సజ్జనాథ్ కాగా మరొక పాత్ర అయితే అన్వేష్ తోనే చెప్పుకోవచ్చు. ఇక
అన్వేష్ స్టాండ్ తీసుకోవడం వల్లే చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్కరుగా కూడా బయటకు వచ్చారు. ఇక వీరందరూ కూడా ఇప్పుడు అన్వేష్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అన్వేష్ అలానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తుంది. నువ్వే తప్పు చేశావంటే నువ్వు తప్పు చేశావంటూ కూడా మొత్తం అందరూ కూడా మాటల యుద్ధం నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఒకవైపు బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు దూకుడుగా కేసులు నమోదు చేసుకుంటూ విచారణ కొనసాగిస్తూ ఉంటే, మరోవైపు ఈ కేసులో నిందితుల మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. నువ్వంటే నువ్వు తప్పు చేశావన్నట్లుగా సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా పోస్టులు పెట్టుకుంటున్నారు. తాజాగా నా అన్వేషణ అన్వేష్ పై కూడా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పోస్ట్ చేయడం ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది. ఇక ఇటీవలే అన్వేష్ ఇమ్రాన్ ఖాన్ గురించి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై ఆ వీడియోలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియోపై ఇప్పటికే కౌంటర్ వీడియో రిలీజ్ చేశాడు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్. తాజాగా ఓ సెంటిమెంట్ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక దీనికి సీఎం రేవంత్ రెడ్డికి కూడా వీడియోను ట్యాగ్ చేస్తూ అన్వేష్ పైన కూడా కేసులు పెట్టాలని ఆ వీడియోలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కోరాడు. హర్ష సాయి, బయసని యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్ మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. అసలు ఈ దుబాయ్కి యూట్యూబర్లకి సంబంధం ఏంటి? అసలు ఇంత 10,000 కోట్ల రూపాయల డబ్బు హవాలా రూపంలో ఎలా దుబాయ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి దుబాయ్కి ఎలా ఈ హవాలా ఎలా జరుగుతుంది అని మీకు పూర్తిగా చెప్తాను. వీడియో సినిమాని మించి ఉంటుంది. అసలు మర్చిపోండి, ఇంకా సినిమాలు కూడా దీని ముందు దగ్గర, ఎందుకంటే అంత పెద్ద స్కామ్ ఉంది. అందుకే కదా ఇప్పుడు మీరు చూసుకుంటే ఏసీబీ, సిబిఐ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈ ఈడీ రంగంలోకి దిగిందంటే అక్కడ మీకు మనీ లాండరింగ్ హవాలా జరిగింది కాబట్టి ఈడీ రంగంలోకి దిగింది. అది కూడా కోట్ల రూపాయలు, 100 లక్ష 2 లక్షలు అయితే కాదు. ఇంకా చాలా మంది యూట్యూబర్లు అయితే దుబాయ్ పారిపోతున్నారు. అసలు అందరూ దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు అంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రూఫ్లతో సహా చూపిస్తాను. నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాడిని అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. కోరికలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా. సోషల్ మీడియాలో లక్షల 100 ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి ఫిట్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం, వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడానికి మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా అని చెప్తారు. సార్ మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు సార్. మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోరి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా ముందు పోవాలన్నట్టు సపోర్ట్ చేయండి సార్. సీఎం